అందరికీ నమస్కారం. సిజే టీవీ ఛానల్ వారికి మాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. అలాగే గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ గారికి, అలాగే కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ గారికి, మరియు మా కాపు మహేందర్ గారికి మాకు ఈ అవకాశం ఇచ్చి మా బాధని తెలియజేసుకోవడానికి మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు జి పద్మప్రసాద్. నిజాంపేట ప్లాట్ నెంబర్ 37లో నాది ఫ్లాట్ 402 ఏదైతే ఉన్నదో అది దాని మీద మా ఫాదర్ ఉండడం జరుగుతుంది. ఆ ఫాదర్ ఉన్న టైంలో ఆయన క్యాటరేట్ సర్జరీ కోసం అని చెప్పని బయటికి వెళ్ళిన టైంలో మేము తిరుమల 22వ తారీఖు ఉదయం 8 గంటలకు తిరుమల వెళ్ళాము. తిరిగి వచ్చేసరికి మా ఇంటి దగ్గర గ్యాస్ కట్టర్లు గ్రైండింగ్ మిషన్స్ తీసుకొచ్చి మొత్తం గ్రిల్స్ అన్ని కూడా కట్ చేసి ఆ గ్రిల్స్ అన్ని కూడా కింద పాడేసేసి ఇంట్లోకి వాళ్ళ నాన్నని అమ్మని తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టి ఇల్లు నాది అని చెప్పి దౌర్జన్యంగా జనాలను తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇప్పుడు నిన్న ఒక పేపరు లోకల్ ప్రింట్ మీడియా తోటి వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పేపర్లో మేము కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పని తప్పుడు సమాచారాన్ని ఇచ్చి పేపర్లో వేయించడం జరిగింది. ఇది మా దగ్గర 40 రోజులు నుంచి కూడా డాటా ఉంది, కెమెరా డాటా 40 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు మేము సంవత్సరం నుంచి దాంట్లో మా ఫాదర్ ఉంటున్నాడు. అయితే 40 రోజుల నుంచి కూడా దాంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నీ కూడా మేము బాచుపల్లి సిఐ ఉపేందర్ గారికి ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఏమన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాము, మాది ప్రభుత్వం అని చెప్పని ఆ ఒక్క సుబ్రహ్మరెడ్డి అండ్ నిజాంపేటలో ఉన్న కొంతమంది నాయకులతో ప్రెజర్ తెప్పించి సీఏ చేత కేసును కూడా పక్కదో పట్టించే ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి దయచేసి మేము లేని సమయంలో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి, అది వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి, చాలా దారుణంగా ప్రవర్తించి గ్రైండింగ్ మిషన్లు తీసుకొచ్చి కట్ చేసి లోనికి ప్రవేశించారు. సీసీ కెమెరాలన్నీ కూడా ఎవిడెన్స్ లేకుండా వాటిని కట్ చేయడము, లోన్కి వెళ్ళడము, లోన్ అన్ని కూడా మా సామానే ఉన్నాయి. మా ఫాదర్ది సర్జరీకి వెళ్తున్నారు కాబట్టి హాస్పిటల్కి వెళ్తున్నాం అని ఇంట్లోనే ఆయనకున్నటువంటి చేతికున్నటువంటి 2 ఉంగరాలు, ఒక చైను, మాకు రావులపాలెంలో ఉన్నటువంటి 12 ఎకరాల భూమి స్థలానికి సంబంధించిన పాస్బుక్లు, ఇవన్నీ కూడా కొంత క్యాష్ దాంట్లో ఉన్నది. ఇవన్నీ కూడా వాళ్ళు గ్రిల్ పెట్టుకుని క్లోజ్ చేసి మమ్మల్ని ఎవరిని కూడా లోనికి రానియకుండా చేయడం జరిగింది. ఈవేళ ఉదయం మేము వచ్చి పిఎస్కి వెళ్ళాము. పిఎస్కి వెళ్తే సిఏ గారు లేరని చెప్పారు. ఈవినింగ్ రమ్మన్నారు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మేము ఆయనకి కలుస్తాము. ఇమ్మీడియట్గా మాకు మా గౌరవ పెద్దలు కొండాదేవ పటేల్ గారు, అలాగే చందు జనార్దన్ గారు దీని మీద నాకు న్యాయం చేయగలరని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే సిటీలో చాలా మంది కూడా కాపు సోదరులకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఇస్తున్నారు. మరి అన్వర్ కాలనీలో ఇంత 5 సంవత్సరాలు ఈ బిల్డింగ్ లేట్ అయిపోవడం, ఒక చిన్న 200 గదాలంటే చిన్న ల్యాండ్, దీనిలో మరి ఫ్లాట్ గ్రౌండ్ +3 పర్మిషన్ ఉంటుంది. మరి ఇంకా మిగతా 2 ఫ్లోర్లు ఉండదు కాబట్టి వాళ్ళు 12 ఫ్లాట్లు వేసినారు. ఏదో డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చినట్టుంది. తప్పకుండా మేము మా దృష్టికి మా చందు జనార్దన్ గారు కాపు దేశీయ అధ్యక్షులు మరి మా దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి నేను కూడా మాట్లాడతాను. ఆ బిల్డర్తో మాట్లాడేసి నేను కూల్గా ప్రయత్నం దాన్ని అయిపోయేటట్టు చేసి, మరి అలా వారు కూడా ఎందుకంటే చేయొద్దు, అది ఆ కూర్చొని మాట్లాడుకోవాలా. కానీ మరి ఇంట్లో వారి ఫాదర్ లేని టైంలో కూడా వారు వెళ్ళి అక్కడ ఇంట్లో మరి అన్ని కట్ చేసి గ్రిల్స్ కట్ చేసి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న ఉంచడం కూడా ఇది కరెక్ట్ దౌర్జన్యము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా ఇవన్నీ ఏముండదు, ఎవరికెవరు కాదు, ఉన్నది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేయాలి. మరి ప్రసాద్ గారు కూడా ఈ ఆర్బిటేషన్ చెప్పినట్టు ఉంటే ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అయితే తప్పకుండా జనార్దన్ గారి ద్వారా ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈరోజు మన ప్రసాద్ గారి ఇంటి మీద దాడి జరగటాన్ని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, కాపు జాగృతి పక్షాన ఖండిస్తా ఉన్నారు. హైదరాబాద్ వేదికగా ఉండే కుటుంబాలు, కాపు కుటుంబాలు అధిక శాతంగా ఉన్నాయి. ఈరోజు దాదాపుగా కొన్ని లక్షల మంది కుటుంబాలు ఉన్నా కూడా అటువంటి కుటుంబంలో నుంచి ఉన్న ఒక కుటుంబం మీద, అది కూడా
ఆ ఆ ప్రాంతంలో ప్రధాన భూమిక వహిస్తూ నాయకత్వం వహిస్తున్న కుటుంబం మీద, ఏదైతే కాపు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సమస్యలు వస్తే పోరాడే వ్యక్తి ప్రసాద్ గారు. అటువంటి ప్రసాద్ గారి ఇంటి మీదే దాడి జరిగితే కూడా ఆ అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, అక్కడ పరిస్థితులు అంటే రౌడీ రాజ్యం కొనసాగుతా ఉందా ఆ ప్రాంతంలో అనేది మనం గమనించాలి. వేలాదిగా ఉన్న కుటుంబాలు, లక్షలాదిగా ఉన్న సంఖ్యలో ఉన్న ప్రజలు ఉన్న మన కుటుంబం మీద ఆ అంటే అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే పోలీసు స్టేషన్ ఆశ్రయించాలి, లేదా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి, కోర్టులను ఆశ్రయించాలి. ఈ పరిస్థితులు ఉంటాయి. అటువంటిది పేరెంట్స్ ఉన్న పరిస్థితి, వాళ్ళు ఎక్కువ వయసు కూడా పెద్దది, 70 సంవత్సరాలు పైచిలుకు ఉన్న కుటుంబం ఉన్న ఇంటి మీద కట్టర్లతోటి, అదేవిధంగా గ్రిల్స్ కట్ చేసి జనాలతోటి వెళ్ళి దాడి చేసి, సీసీ కెమెరాలు పగలగొట్టి ధ్వంసం చేసి, అంటే ఇంటికి ఉండే ద్వారాన్ని ధ్వంసం చేసి దాంట్లో ప్రవేశించి కబ్జాకి జరిగిన ప్రయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. దీని మీద డీసీపీ గారు, అదేవిధంగా సిఐ గారు, ఏసీపీ గారు దీని మీద అవసరమైతే డీజీపీ గారి దృష్టి కూడా దీన్ని సంఘం తీసుకెళ్తుంది. దీని మీద క్రిమినల్ చర్యలు, చట్టపరమైన చర్యలకి డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. వెంటనే దీన్ని డీజీపీ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డీజీపీ గారి దృష్టికి వినతి పత్రాన్ని సంఘం ద్వారా మేము ఇస్తాం. దీని మీద పూర్తి స్థాయి విచారణ కోరుతా ఉన్నాను నేను రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే దాడికి ప్రోత్సాహాన్ని ఇచ్చారో, దాడి చేయటానికి ప్రోత్సహించారో, దాడిలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో, దీని వెనక ఇంకెవరున్నారో వారందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.